మహర్షి దయానంద సరస్వతి జవాబు చూడండి. ఇవి అన్నియు మిథ్య అనుటలో సందేహం ఏమున్నది? అసలు దాంట్లో సందేహం ఏముంది? అన్ని అబద్ధాలే కదా. గంగా గంగా, హరే రామ హరే కృష్ణ, శివ భగవతి మున్నగు నామస్మరణ వలన పాపములు ఎన్నడూ నశింపవు. నువ్వు గంగా గంగా అని మొత్తుకుంటే నీ పాపాలు నశించవు. రామ రామాన్య నశించవు, కృష్ణాన్య నశించవు, శివ శివాన్య నశించవు. నువ్వు ఏ నామంతో పిలిచినా పాపములు నశించవు. అట్లు నశించినావనుకో, ఒకవేళ ఇక లోకమున ఎవ్వరూ దుఃఖితులే ఉండరు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు నశించినాయనుకో, ఈ లోకంలో ఎవరికి దుఃఖం ఉండదు. ఇంకా వాడి దుఃఖం వస్తే శివ గంగా అంటే అయిపోయి దుఃఖం పోతుంది. దుఃఖం అనేది మళ్ళీ అట్లనే ఉంది కదా, ఎవరికి కాలుకోవడంలే. కావున పాపము చెయ్యుటకును ఎవ్వరూ భయపడరు. ఈ విధంగా పోతాయని తెలిస్తే ఇంకా అందరూ పాపాలు చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరు భయపడడం కూడా భయపడరు. అసలు ప్రస్తుతము పోపు లీలలో పాపములు ఎక్కువ అవుతున్నవి. ఈ పోపులు అంటే చెప్పాను కదా ఇందాక, నామధారి బ్రాహ్మణులు, పేరుకు బ్రాహ్మణులు, ఊరికి పేరుకే వాళ్ళు బ్రాహ్మణులు అంటే వాళ్ళని పోపులు అంటాడు దయానంద మహర్షి. ఈ పోపుల లీలలోనే ఇటువంటి పాపాలు ఎక్కువైతున్నాయి. వాళ్ళే ఈ లీలలన్నీ పెడుతున్నారంట. పాపము చేసినను తీర్థ స్నానాదుల వలన అవి నశించునని మూఢులు విశ్వసిస్తున్నారు. ఒకవేళ చూడండి, ఇక్కడ అట్లా మన పాపాలు పోతాయి అని విశ్వసించే వాళ్ళు ఎవరు? మూఢులు అంటే మూర్ఖులు అనమాట. వాళ్ళు మాత్రమే విశ్వసిస్తున్నారంట. ఇప్పుడు పోయే వాళ్ళంతా వాళ్ళే మూర్ఖులే ఇక్కడ దయానంద మహర్షి దృష్టిలో. ఈ విశ్వాసంతోనే ఈ లోకమున పాపములు చేసి ఇహ పరములను నాశనము చేసుకొనుతున్నారు. ఈ విశ్వాసం, ఈ బ్రాహ్మణ నామధారి బ్రాహ్మణులు పోపులు ఉన్నారే, వీళ్ళ లీలలో పడి ఇహలోక సుఖము పరలోక సుఖము రెండు నాశనం చేసుకుంటున్నారట. కానీ చేసిన పాపము బోధింపక తప్పదు. ఎవరైనా సరే పాపం చేస్తే దాన్ని అనుభవించక తప్పదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నమస్తే అండి. అవును, పెద్దలు సెలవిచ్చిన విధంగా పాపపు నియమము గల ప్రాణముతో జతగట్టినటువంటి నా మనసా, నీవు చేసినటువంటి పాపములకు మూల్యం చెల్లించకుండా గంగా గంగా అన్న, రామకృష్ణ అన్న, శివకేశవ అన్న పరిహరింపబడవు. కారణం, మూల్యం చెల్లించాలి. అట్టి క్రమంలో ప్రయాసపడుతున్నటువంటి నీ యొక్క మనసు సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దీనినే బైబిల్ చెప్తుంది, తన అతిక్రమములకు పరిహారం పొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు ధన్యుడు అని. ఇంతకు ప్రాయశ్చిత్తం ఎక్కడి నుంచి వస్తుందని చెప్తుంది? ఇదే బైబిల్ చెప్తుంది, కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. అంటే చేసినటువంటి అతిక్రమమునకు తప్పకుండా మనము వెల చెల్లించాలి. ఎట్లాగా వెల చెల్లించాలంటే, చేసిన పనికి కాలం మనకు రివర్స్ శిక్ష విధిస్తుంది. ఆ శిక్షకు ఒబే అవ్వాలి. అంటే కాలమునకు ఒబే అవ్వాలి. అలా కాలమునకు సరెండర్ అయిపోయి నడుస్తున్నటువంటి జీవన విధానంలో కనికర హృదయం కలిగినటువంటి ప్రయాణములో ఇంకా చేయలేక ప్రాణము నీరైపోయినటువంటి పరిస్థితిలో సంపూర్ణ శరణాగతి కోరుతాం. అయ్యా, దోషం చేశాను, ఇంకా ఎన్నాళ్ళు అయ్యా భరించలేకపోతున్నాను, నన్ను రక్షించు, ఈ వేదన నుంచి, ఈ దుఃఖము నుంచి, ఈ చీకటి నుంచి నన్ను సంరక్షించు తండ్రి అని ఎవరు మొరపెడతాడో అప్పుడు వాడి పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుడే తన కృప ద్వారా అనుగ్రహిస్తాడు. ఇంతకు దేవుని కృప అప్పుడు అర్థమవుతుంది. దేవుడి కృప ఎప్పుడు, ఎక్కడ, ఎవడి ద్వారా వ్యక్తమవుతుంది? ఈ పాపపు నియమము గల ప్రాణమును తీసేసి తన ప్రాణమును ఎలా పెడుతున్నాడు, ఏ విధంగా మానవజాతికి అనుగ్రహిస్తున్నాడు, ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడు అనేది అప్పుడు అర్థమవుతుంది. అట్టి సత్యం ఎరిగిన వారు స్వతంత్రులుగా ఉండగలుగుతారు. వారిని ఎట్టి కర్మ బంధించదు. కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మనందరికీ బాగుంటుందని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.